తిరుపతి జిల్లాలో అభివృద్ధి పరుగును పెడుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ 2 ఏళ్లలో కూటమి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. గత వైసీపీ హయాంలో నమోదైన 90,000 దొంగ ఓట్లను ఈసీ తొలగించిందని తెలిపారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఆయంలో తిరుపతిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అదేవిధంగా ఇక రాబోయే కాలంలో తిరుపతిని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడబోతారనే దానిపైన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ 2 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, ఇంక రాబోయే కాలంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతిలో ఉండబోతాయి సార్? ఓం నమో వెంకటేశాయ. 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగడుతున్న సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పట్టణంలో అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా సందర్శించడం జరిగింది. ప్రతి వర్క్ కూడా, ప్రతి పనిని కూడా ప్రతి ఒక్కరూ ఏ అవకాశం వస్తుంది వాళ్ళకి చేస్తున్నాం. జనవాణి కార్యక్రమం కూడా నెలలో మొదటి శనివారం, 2వ శనివారం పెడుతున్నాం. ఒక ప్రభుత్వ ప్రణాళికలతో సహా వ్యక్తిగతంగా కూడా ఎక్కడ ఏదున్నా వాళ్ళపై, ఉదాహరణకి జీవకోన కానీ, కొర్లగుంట కానీ, ఎల్ఐసి కాలనీ కానీ, ఇవన్నిటిని కూడా సందర్శించి పబ్లిక్కు సంబంధించిన ఏ అవసరాలు వచ్చినా ప్రత్యక్షంగా అక్కడికి పోయేసి వాళ్ళకి తీసి అక్కడ కూటమి నాయకులను కూడా కలుపుకొని, ఎక్కడికి పోయినా కూటమి నాయకులు వస్తున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యలను తీరుస్తున్నాము. ఈ 2 ఏళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పట్టణ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నాను అనేసి కూడా తెలియజేస్తున్నాం. చివరిగా సార్, ఏదైతే నిన్న ఓటర్ సంబంధించి ముసాయిదా కూడా విడుదల చేశారు, దాంట్లో మొత్తం 90,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని తేలడం జరిగింది. అంటే 90,000 ఓట్లకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి తేలడం జరిగింది. అంటే ఆ ఓట్లు కూడా ఎక్కువ ఉంటే, ఇంతకుముందు 60,000కి మెజార్టీతో మీరు గెలిచారు, ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చి ఉండేది అనుకుంటున్నారు? ఈ ఫేక్ ఓట్స్, దొంగ ఓట్లు అనేది గత 5 ఏళ్లలో నుంచి వస్తా ఉంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, 2 ఏళ్ల తర్వాతనే బై ఎలక్షన్ వస్తే అప్పుడే 60-70 వేల ఓట్లు ఫేక్ ఓట్స్ కర్నూలు, కడప, నగిరి ఇటువంటి ఏరియాలలో నుంచి మొత్తం తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ దాదాపు 64,000 ఓట్లు ప్రింటింగ్ చేసుకున్నాడు. వాటన్నిటిని కూడా మొన్న 2004 ఎలక్షన్లో 54,000 ఓట్లు ఐడెంటిఫై చేసి డిలీట్ చేశాము. ఆ డిలీట్ చేసి కూడా పోలింగ్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ కు, స్టేట్ కు రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక ఫేక్ ఓట్సే కాదు, ఎన్నో ఇటువంటి అవకతవకలు ఎన్నో చేస్తున్నారు. అవన్నిటి కూడా అరకడుతున్నాం. ఇప్పుడు దాదాపు 2,95,000 ఉంటే 1,00,000 ఓట్లు, 2,04,000 ఓట్లే ఉన్నాయి. దాన్ని చనిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, ఫేక్ ఓట్స్ ఇవన్నిటిని కూడా 3-4-5 రకాలుగా ఉంది. అది కూడా ఇంకా 10 రోజుల్లో, నెల రోజుల్లో టైం ఉంది. అవన్నిటినీ కూడా చూసి యాక్చువల్ ఓట్స్ తిరుపతి పట్టణంలో నాకు తెలిసి 2,30,000, 2,40,000 ఓట్ల కంటే ఎక్కువ ఉండదనేసి మేము సర్వే చేసి ఇంటింటికి నేను ఎలక్షన్లో ఇక్కడ జనసేన అభ్యర్థిగా కంటెస్ట్ చేసినప్పుడు ఒక ప్రణాళిక పద్ధతితో సర్వే చేసి 64,000 ఓట్లని రౌండ్ చేసాం. అప్పుడే అవి అన్ని కూడా తగ్గుతాయి, ఇంకా కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబుల్ ఓట్స్ కూడా అప్పుడు ఉన్నాయి, అప్పుడు డిలీట్ కాల. ఇప్పుడు డబుల్ ఓట్స్ కూడా డిలీట్ అవుతున్నాయి. కాబట్టి 2,04,000 ఇప్పుడు ఉన్నాయి. ఇంకొక 10,000, 20,000 పెరిగితే పెరగచ్చు అనేసి నా అంచనా. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ 2 ఏళ్ల పాలన గురించి మనం వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినా కానీ తిరుపతి అభివృద్ధిలో నేను ఉదయం నిద్ర లేచిన నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజల వద్ద నా వస్తే అర్జీలు స్వీకరించడంతో పాటు ప్రతి ఒక్క సమస్యని తీర్చే విధంగానే నా ముందు ప్రాణాలకు కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయప్రకాష్ తో కిరణ్, 99 టీవీ తిరుపతి నుంచి. భద్రాచలం దగ్గర గోదావరి